అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు గౌరీశంకర్. ఏం చేస్తారన్న? నేను చిన్న వ్యాపారం దగ్గర గుమస్తా చేస్తాను. ఏంటన్నా సిదిలి అప్పలరాజు కేసు గురించి మీకు అన్న ఐడియా ఉందంటే అతని మీద, అతని కొడుకు మీద కావాలనే కక్ష సాధింపుగానే ఈరోజు కుటుంబ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అన్యాయంగా కేసు పెట్టింది, అరెస్ట్ కూడా చేపిస్తూ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజున అతను పరామర్శనానికి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఉంటే దానిలో కూడా చిన్న రకాలుగా ఆంక్షలు పెడతా ఉన్నారు. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తే ఇంకా దిగిపోవటమే తప్ప ఏమీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? సార్, నేనైతే గత వైసీపీ గవర్నమెంట్లో నేను మొత్తం 5 సంవత్సరాలు కూడా నాకు అవగాహన ఉంది. శ్రీకాకుళంలో ఈయన ఒక పెద్ద వ్యక్తి, ఎవరు మీరు చెప్పిన వ్యక్తి అప్పలరాజు గారు. ఈయన వాళ్ళ గవర్నమెంట్లో ఒక కార్యక్రమం, ఒక ప్రోగ్రాం దగ్గర, గుడి దగ్గర ఎక్కడో వెళ్తుంటే పోలీసులు ఆపారని వాళ్ళ మీద బూతులు, ఇష్టాసరంగా మాట్లాడిన బూతులు ఈరోజు కూడా మీరు యూట్యూబ్లో కొడితే వస్తాయి. అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్న అప్పలరాజు గారు పక్కన సెక్యూరిటీ ఇచ్చే స్టాఫ్ని ఎలా గౌరవించుకోవాలో అవగాహన లేని వ్యక్తి ఆయన. అంటే ఈయన ఒక రౌడీ లాంటి వ్యక్తిని మంత్రి చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఏ బ్లడ్కి ఆ బ్లడ్డే వస్తుంది కదండి. అంటే రాజకీయ కుటుంబం అనుకోండి, రాజకీయంగా ఆపుతారా, రాజకీయ ఆలోచనలు వస్తాయి. రౌడీలకి ఏమొస్తాయి? రౌడీ ఆలోచనలే వస్తాయి. ఈయన మళ్ళీ చూడండి, ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక గంజాయి అమ్ముకునే అతన్ని పలకరించడానికి వెళ్ళాడు, అలాగే ఒక రౌడీ షీటర్ను పలకరించుకునే వెళ్ళాడు. ఇప్పుడు అప్పలరాజు గారి విషయంలో యాక్సిడెంట్ అయినా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదండి. అంటే ఈయన కూడా అదే స్థాయిలో ఆలోచన చేస్తున్నారు. అంటే ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారు కోడలదైంది. మరి మీరు ప్రజా వ్యక్తి కదా, ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఉన్నారు కదా, ఇద్దరిని సమంగా చూడాలి కదా. ఈ తప్పు చేసినోడిని సరిచేయాలి తప్ప తప్పు చేసినోడిని ఇంకా రెచ్చగొట్టకూడదు. ఇలాంటి యాషాలన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే వీళ్ళు రాజకీయవేత్తలు కాదండి. వీళ్ళు నా ఒపీనియన్ అయితే ఒకటే సార్, మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా, మీరు రాజకీయాలు వదిలేసి వ్యాపారాలు చేసుకోండి. మీ కుటుంబాలు బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటారు. అంతేగాని ఇక్కడ ప్రజలు మీ రాజకీయాల కోసం ప్రజలను అయితే చంపొద్దు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్లో మాకు ప్రశాంతంగా ఉంది. మా పిల్లలు కూడా హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, విజయవాడ వచ్చి జాబులు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ అన్ని ఎడ్యుకేషన్లు వస్తున్నాయి, గూగుల్ కంపెనీలు అన్నీ వస్తున్నాయి. దీన్ని మళ్ళీ పాడు చేసి మమ్మల్ని విదేశాలకి వాటికి పంపించే స్థాయిలో చేయమాకండి. మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నది ప్రశాంతంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళ వల్ల మళ్ళీ మాకు భయం వేస్తుంది. మా జీవితం ఏంటి, మా పిల్లల కుటుంబాల జీవితాలు ఏంటి, మేము ఎక్కడ బతకాలి ఏంటి అని. అసలు అంటే ఒక పాకిస్తాన్ లాగా తయారు చేయడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. కనుక నేనైతే చేతులెత్తి మరి ఒక్కసారి దండం పెడతా, అయ్యా ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్ జోలికి అయితే రామాకండి, మీకు 1000 కోటి దండాలు. అంటే ఏదైతే వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు, ఈరోజు సిదిలి అప్పలరాజుని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వస్తుంటే కూటమి ప్రభుత్వం భయపడిపోతూ ఉంది. అంటే జగన్ వస్తూ ఉంటే జనం మొత్తం నేరార్జనాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి, అందుకే ఈ విధంగా ఆంక్షలు పెడతా ఉన్నారని చెప్పి కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారన్న. ఇక్కడ నిజంగా ఇందాక మీరు అన్నట్లు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మనిషి అయ్యి ఉంటే చనిపోయిన వ్యక్తిని పరామర్శించకుండా ఈ విధంగా చేయడం ఎందుకని చెప్పి మాట్లాడారు. అసలు దాని మీద ఈ రెండింటిని మనం ఎలా చూడొచ్చు? నిజంగా జగన్ వస్తున్నప్పుడు ప్రజలందరూ నేరార్జనాలు పడుతున్నారా లేకేంటి? ఇవన్నీ ఉత్తి మాటలండి. ఎందుకంటే గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఆయన కాసి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని ఆయన అడిగితే, మంచి వయసులో ఉన్నాడు కదా, ఈయనకి భవిష్యత్తు ఉంటుంది కదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన రాక్షసత్వం అంతా 5 సంవత్సరాల్లో తెలిసింది. ఆయన ఎంత దుర్మార్గుడు అంటే కనీసం ఆ తోడబుట్టిన చెల్లికి కన్న తల్లికి కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఆయన దుర్మార్గాలు ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళ బాబాయ్ గారిని చంపించడంలో కూడా ఈయన పాత్ర ఉంది. ఇవన్నీ ప్రజలు గ్రహించారండి. కుటుంబాన్నే నువ్వు సాకలేకపోతున్నావంటే ప్రజల్ని ఏం సహకరిస్తావు అన్న ఆలోచనతో ఆయనకి 151 ఉన్న దాన్ని 11కి చేశారు. ఈరోజు కూడా ఆయన మానవత్వం జన్మలో పుట్టానన్న ఆలోచన లేకుండా మళ్ళీ దుర్మార్గమైన ఆలోచనలతో మాట్లాడుతూ ప్రజల్ని మోసం చేసి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి ఆలోచనతోనే మాటలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు జగన్ అనే ఆ వ్యక్తిని మళ్ళీ జీవితంలో కూడా చూడకూడదన్న ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఈ కూటమి గవర్నమెంట్ ప్రజెంట్ అయితే ప్రశాంతంగా ఉంది. ఎక్కి 2.5 సంవత్సరాలు కూడా అవలా. ఒక ఇప్పుడు రాజధాని కడుతున్నారంటే అది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ప్రాజెక్ట్, అది 2 సంవత్సరాల్లో అవ్వదు. అలాగే ఈయన చేసిన అప్పులన్నీ కూడా
సమకూర్చుకొని ప్రజలకి ఇవ్వాల్సిన రేషన్ కార్డులు కానీ ఇల్లులు కానీ రానున్న రోజుల్లో ఈ గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు. సుజనా చౌదరి గారు అయితే కూటమి గవర్నమెంట్లో ఈ కొండ మీద రిజిస్ట్రేషన్ లేని పట్టా ఇల్లులకు కూడా మొన్న అర్జీలు తీసుకొని ఈ రిజిస్ట్రేషన్ ఇల్లులకి ఇప్పించాలని ఆయన కృషి చేస్తున్నారు ఆయన. కనుక ఈ కూటమి గవర్నమెంట్ మీద ఇక్కడ ప్రజలకి మాకు నమ్మకం ఉంది. దీన్ని ఎలాంటి మోసాలు చేసి మీరు ప్రచారాలు చేసినా కూడా ఇక్కడ ప్రజలైతే నమ్మే స్థాయిలో లేదు. మీరు పాదయాత్రే కాదు ఏ యాత్ర చేసినా కూడా ఇక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థాయిలో లేరు. ఎందుకంటే మీరు అన్ని దుర్మార్గాలు చేసేశారు. ఇక మీకు చేయడానికి ఏం లేదు. మీ దగ్గర ఉన్న డబ్బులను ఖర్చు పెట్టి మీడియాకి అనవసరం ఖర్చు పెట్టడమే తప్ప మీరు ఏం చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మీరు నిలవలేరని. అసలు నేను ఒకటి చెప్తున్నాను వినండి. ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కానీ అధికారులకు కానీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయవేత్త అయితే ఒక తప్పు జరిగింది. ఆ తప్పులో అప్పలరాజు గారు ఆయన మనిషే, చనిపోయిన వాళ్ళు బయట వాళ్ళు. అప్పలరాజు గారు మీరు మీ మనిషే కాబట్టి మీరు ఎలాగైనా ఆయనకి సందేశి చెప్పచ్చు. మీరు ఫస్ట్ చేయాల్సింది ప్రజల మనిషి అయితే చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో ముందు కనుక్కొని తర్వాత అప్పలరాజు గారిని పలకరిస్తే ఇది ధర్మం. ఎందుకంటే మీరు ఎవరికైనా అన్యాయం చేయకూడదు, ఇద్దరికీ న్యాయం చేయాలి. నేను కోరుకునేది ఏంటంటే నువ్వు నిజాయితీగా పనిచేస్తే ఇది చేయాలి. అది వదిలేసి అంతకుముందు మీ గవర్నమెంట్లో చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ఇంతని రూపాయి ఇచ్చి ఓదార్చి మళ్ళీ వాళ్ళని ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమేమి కల్పించాలో అన్నీ చేస్తున్నారు. ఇవి నేర్చుకోండి అంతే తప్ప ఇవన్నీ వదిలేసి మీరు మళ్ళీ దుర్మార్గంగా ఆలోచించి మళ్ళీ ప్రజల్ని మోసం చేసి మీరు చేయాల్సిన దారుణాలన్నీ చేయడానికి మీరు రెడీ అవుతున్నారంటే మీరు భవిష్యత్తులో రాజకీయానికి పనికిరారు. కనుక దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ని వదిలేయని మహాన్ ప్రభు అని దండం పెట్టుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అదేంటన్నా మరి గతంలో 150 సీట్లు గెలిపించారు కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడుతుంది, దండం పెట్టి మరి చెప్తున్నారు దేనికి అసలు? మాకు తెలియక ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఒకటే అడిగాడు అందరికీ, అయ్యా మాకు ఒకసారి చెయ్యండి అని. మేమేమనుకున్నామంటే ఇక్కడ ప్రజలందరూ చిన్న కుర్రోడినా ఈయనకి భవిష్యత్తు ఉంది, ఇప్పుడు కానీ ఎన్నుకుంటే రానున్న ఒక 50 సంవత్సరాలకి ఈయనే ఉంటాడు అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్మారు. ఎందుకంటే ఆయన కాలుకు కూడా బొబ్బలు వచ్చినట్టు నడుచుకొని వెళ్ళాడంటే ఎంత కష్టపడుతున్నాడు అనేది చూసాం. ఈయన విశ్వరూపం గవర్నమెంట్ వచ్చినాక చూస్తే కనీసం వాళ్ళ కుటుంబంలో చెల్లిని కూడా దారుణంగా, తల్లి కన్న తల్లి అంటే భగవంతుడి కన్నా ఎక్కువ అండి. భగవంతుడిని మనం చూడలే కానీ తల్లిని చూసాం. అలాంటి తల్లి కూడా నువ్వు చంపేస్తావని పారిపోయి హైదరాబాద్లో దాక్కుందంటే ఇక దీనికన్నా నిదర్శనం ఏముంటుందండి? కనుక ప్రజలందరూ ఈయన ధైర్యంగానే ఉంటే వాళ్ళ చెల్లిని వాళ్ళ తల్లిని చేరదీయమనండి. చేరదీస్తే మానవత్వంలో మారాడు అనుకుని ఒక అవకాశం ఇస్తారేమో, ఇది నా ఒపీనియన్. అంతే తప్ప నీ కుటుంబాన్ని నువ్వు దూరం చేసి ఈ డబ్బంతా ఏం చేసుకుంటారు సార్? భార్య ఏం చెప్తే చెయ్యాలి కానీ ప్రజాస్వామ్యంలో అది కాదు. నీ భార్యకి అన్నీ ఇవ్వు, మేమేం వద్దనలా, కానీ మీ భార్య ఏది చెప్తే అది చేసేలాగా ప్రజలు ఎక్కడ ఆలకిస్తారండి? మన కొడుకులు మీరే మీ తల్లి మాట వినట్లేదంటే ప్రజలు ఎక్కడ ఆలకిస్తారు? కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం గురించి కాదు, ప్రజల కోసం పనిచేసి మారండి. మీరు ఈ రోజుకైనా మారటానికి ఛాన్స్ ఉంది. మానవత్వంలో ఒక గొప్ప విషయం ఏంట్రా అంటే మారితే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. మారితే ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గత గవర్నమెంట్లో తప్పులు చేసి చెయ్యొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాను.